హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము మైసూర్ స్నో సిటీకి వచ్చాము. బయట వెదర్ ఎంత హాట్గా ఉన్నా ఇక్కడ మాత్రం ఫుల్ స్నో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మా ఫ్యామిలీ అందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. మరి మా అడ్వెంచర్స్ ఎలా జరిగాయో చూద్దాం పదండి. వావ్, ఫస్ట్ స్టెప్లోనే చల్లగా అనిపించింది. జాకెట్స్ వేసుకొని రెడీ అయ్యాం. మా ఫ్యామిలీలో కొంతమంది ఎక్సైట్మెంట్గా ఉన్నారు, కొంతమంది మాత్రం ఇంత చల్లగా ఉంటుందా అని షాక్ అయ్యారు. బయట 35 డిగ్రీస్, ఇక్కడ మాత్రం మా టీత్ కూడా డాన్స్ చేస్తున్నాయి. అలానే బయట ఎండలు చూసొచ్చాం. ఇక్కడికి వచ్చాక మా ఆత్మ ఫ్రీజర్లో పెట్టినట్టుంది. అలానే చూసారు కదా, మేము జాకెట్స్ వేసుకున్నాం. ఈ జాకెట్స్ చూస్తుంటే మేము టూరిస్టుల కన్నా అంటార్టికా సైంటిస్టుల ఎక్కువ కనిపిస్తున్నాం. స్నోని సినిమాలో చూడడం వేరు, చేతుల్లో పట్టుకోవడం వేరు కాబట్టి కొంచెం ఎక్సైటెడ్గా ఉంది. ఏం జరుగుతుందా అని చూద్దాం. సూట్స్ అన్ని కరెక్ట్గా వేసుకున్నాక మాత్రమే స్నో సిటీలో ఎంట్రీ. అలానే గ్లౌజ్ వేసుకున్నాం కదా, అది వేసుకున్న తర్వాత ఫోన్ అన్లాక్ చేయడం కంటే స్నోలో ఆడడం ఈజీ అనిపిస్తుంది, ఎందుకంటే స్క్రీన్ ఏం పని చేయలేదు. అందరూ రెడీ అయ్యాం స్నోని ఎంజాయ్ చేయడానికి. ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్. ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి స్నో సిటీ స్పెషల్ టీమ్గా మారిపోయాం. మరి అడ్వెంచర్ స్టార్ట్ చేద్దాం. పిల్లలు చూడండి, చూడటానికి లిటిల్ స్నో బేబీస్లా ఉన్నారు కదా. మినీ స్నో హీరోస్ రెడీ. వీళ్ళ మిషన్ ఏంటంటే స్నోని ఫుల్గా ఎంజాయ్ చేయడం. స్నో బాల్స్తో గేమ్ స్టార్ట్ అయింది. ఎవరిని టార్గెట్ చేస్తున్నారో తెలియట్లేదు. కిడ్స్కి మాత్రం ఇది డ్రీమ్ వరల్డ్లా అనిపించింది. పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయి ఎంజాయ్ చేస్తున్నారు. ఐస్ మీద నడవడం అంత ఈజీ కాదు అని ఇప్పుడే అర్థమైంది. ఒక్కొక్కరు బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కొన్ని ఫన్నీ మూమెంట్స్ అయితే కెమెరాలో క్యాప్చర్ అవ్వలేదు. ఫ్యామిలీతో ఇలాంటి మెమరీస్ క్రియేట్ చేయడం చాలా స్పెషల్. చూడండి పిల్లలతో ఎలా ఆడుకుంటున్నారో పెద్దవాళ్ళందరూ. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. నాకైతే మాత్రం ఫోటోలో క్యూట్గా పోజ్ ఇస్తున్నాను, కానీ లోపల మాత్రం బయటికి వెళ్దామా అని డిస్కషన్ మాత్రం జరుగుతుంది. ఐస్ వల్ల కెమెరా లెన్స్ మీద మాయిశ్చర్ పడింది, అందుకే కొన్ని షాట్స్ క్లారిటీగా లేవు. అడ్జస్ట్ చేసుకోండి. మా కెమెరాకి కూడా చలిని తట్టుకోలేకపోయింది, అందుకే కొంచెం బ్లర్గా రికార్డ్ అయింది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చూడండి పిల్లలందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి ఇదంతా వండర్‌ల్యాండ్‌లా అనిపిస్తుంది. చెప్పాను కదా, వీళ్ళని గుర్తుపట్టడం కోసం సూట్స్ కలర్స్ గుర్తుపట్టవలసిన పరిస్థితి వచ్చిందని. ఇందాక గ్రీన్ కలర్‌లో ఉన్నవాడు మను, అలానే బ్లూ కలర్ సూట్ వేసుకున్నవాడు చార్లెస్. చలి ఎంతున్నా మా డాన్స్ ఎనర్జీని మాత్రం ఆపలేకపోయింది. డాన్స్ స్టెప్స్ పర్ఫెక్ట్‌గా వచ్చాయో లేదో తెలీదు కానీ ఎంజాయ్‌మెంట్ మాత్రం 100%. స్నో మీద డాన్స్ వేయడం చాలా ఈజీ అనుకున్నాం, కానీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది. పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలతో పాటు. చాలా చల్లగా అనిపించినప్పుడు నేను నా బ్రెయిన్‌కి సిగ్నల్ ఇస్తున్నాను, నువ్వు ఇండియాలోనే ఉన్నావు, ఆస్ట్రేలియాలో కాదు అని. ఆస్ట్రేలియా ఇంత చల్లగా ఉన్నా సరే మా తమ్ముడి ఎక్సైట్‌మెంట్ మా తమ్ముడిది. స్లైడ్స్ చేయడానికని చెప్పేసి రెడీ అయిపోయాడు. వెళ్ళాడు పైకి. స్లైడ్స్ కూడా బానే చేశాడు. ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. చూడండి చిన్న పాప షారోని ఎలా ఆడుకుంటున్నారో. మా అమ్మ అవి పిల్లలతో ఆడుకుంటుంది. నేనే అన్నమాట అది. వీడియో మొత్తం కూడా కవర్ చేస్తున్నాను ఎలా ఉంది అని. మైసూర్ స్నో సిటీ ఎక్స్‌పీరియన్స్ మాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఫ్యామిలీతో మైసూర్ విజిట్ చేస్తే ఈ ప్లేస్‌ని మిస్ అవ్వకండి. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.